రాజ్నాథ్ సింగ్ నేరుగా ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళారు. ఏదైతే భారతదేశం నుండి మొట్టమొదట పాకిస్తాన్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ దగ్గరికి పంపించింది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది యుద్ధ నౌక. దీంతో పాటుగా మరికొన్ని నౌకలు వెళ్తాయి. టోటల్గా ఒక ఫ్లీట్ అంటారు, మొత్తం అక్కడికి వెళ్ళింది. దీని వెనకాలనే అవన్నీ, దీని మీద నుంచినే డైరెక్ట్గా ఇటు ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన సపోర్టింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచినే ఇచ్చారు. ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి అందులో యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులని అభినందించడంతో పాటుగా ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేశారు పాకిస్తాన్కి. ఉగ్రవాదం అంతం అన్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి హఫీజ్ సయీద్తో పాటుగా కీలకమైన నేతల్ని అప్పగించాలి. అప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంటుంది.